హాయ్ మామ, సుమతి వలవు మలయాళం సినిమా రీసెంట్గా జీ5లోకి స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగుతో పాటు చాలా లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. నాకు బేసిక్గా హీరోయిన్ మాళవిక మనోజ్ గారు తప్ప సినిమాలో ఉన్న ఎవ్వరూ తెలియదు మామ. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ఆయన సిజా రోజ్ గారిని కొన్ని సినిమాల్లో చూశాను అంతే. మిగతా అందరూ కొత్తగా పరిచయమే నాకు. సినిమాలో ఏదో హారర్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాను మామ. కానీ సినిమా డైరెక్టర్ నన్ను గట్టిగానే మోసం చేశాడు. ప్యూర్ లవ్ స్టోరీ అన్నట్టు కటింగ్ ఇచ్చినా చూసేవాడినేమో, కానీ ఓపెనింగ్ ఒక మంచి హారర్ మూవీ చూడబోతున్నాం అన్నట్టు ఓపెన్ చేసి మధ్యలో హారర్ సినిమా అన్నాం కదా అని కొన్ని జర్కులు ఇచ్చి వదిలేద్దాం అన్నట్టు వదిలేశారు. వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో సినిమా కంప్లీట్ చేసి మన మీదకి వదిలారు అనిపించింది మామ. టెంప్లెట్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ చెప్తే ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయడనేమో మధ్యలో చిన్న హారర్ థీమ్స్ ఇరికించి సినిమాలో పెట్టేశారు డైరెక్టర్ గారు. ఇంకా స్టోరీలోకి వెళ్తే 1990s ఒక ఊర్లో హీరో ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి పడదు, కానీ హీరో ఆ ఫ్యామిలీ అమ్మాయినే లవ్ చేస్తాడు. ఆ ట్రాక్ అలా సాగుతూ ఉండగా ఆ ఊరి పొలిమేరలో ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపులో దెయ్యం ఉంది అని, అక్కడ నైట్ 8 దాటాక ఎవరు వెళ్ళినా దెయ్యం వాళ్ళని చంపేస్తుంది అంటూ పోకారు పుట్టిస్తారు. ఇంతకీ ఆ మలుపు ఏంటి, దాని స్టోరీ ఏంటి, హీరో లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే ఆ మలుపుని బేస్ చేసుకొని వచ్చే సీన్స్ అన్నీ బాగుంటాయి మామ. కానీ విచిత్రం ఏంటంటే సినిమా మొత్తంలో 10 minutes మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి మామ. హీరోయిన్ బాగుంది, క్లైమాక్స్లో వచ్చే బీజిఎం కూడా బాగుంది, కెమెరా వర్క్ కూడా బాగుంది. టెక్నికల్గా సినిమాకి వంక పెట్టలేం మామ. ఎవరి వర్క్ వాళ్ళు బాగానే చేశారు. డైరెక్టర్ గారికి ఒకటి చెప్పాలి మామ, ఇవన్నీ బాగున్నా చూసే సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక్కడ అదే జరిగింది. ఈ సినిమాకి పర్పస్ అంటూ ఒకటి ఉండదు. అదే మేకింగ్ టైంలో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు పట్టుకోకుండా చేసిన తప్పని నేను అంటాను మామ. సినిమా తీయాలి, ఆయన తీశారు అంతే. నెక్స్ట్ మైనస్ల గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి మామ. మనం ఏదైనా ఒకటి చెప్పాలి అనుకుంటే దాన్ని మాత్రమే స్టిక్ అయ్యి చెప్పాలి, అంతేగాని దానిలో ఒక విషయం తర్వాత ఇంకొక విషయం ఇలా ఇరికించుకుంటూ పోతే అది కిచిడి అయిపోద్ది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇది లవ్ స్టోరీ అనలేం, అలానే హారర్ సినిమా అనలేం. చివరికి ఈ సినిమా మీద ఒక ఒపీనియన్ అంటూ ఇవ్వలేం. ఇంకో మైనస్ హీరోయిన్ క్యారెక్టర్. ఓ లవ్ స్టోరీ అంటారు, తిప్పు కొడితే లవ్ స్టోరీ అంటారు, తిప్పు కొడితే సినిమా మొత్తంలో 20 నిమిషాలు కూడా ఉండదు హీరోయిన్. ఇంకా ఆ లవ్కి మనం ఎక్కడ కనెక్ట్ అవుతాం? అలాగే బ్రిటిష్ వాళ్ళు అంటారు, బలులు అంటారు, కాపలాదారులు అంటారు, శాపం అంటారు, అన్ని మాటల్లోనే చెప్పేసి ఎగ్జైట్మెంట్ని చంపేసి నిద్ర వచ్చేలా చేస్తారు. నెక్స్ట్ సాంగ్స్ డబ్బింగ్ వర్క్ చాలా దారుణంగా ఉంది మామ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే రాయొచ్చు మామ. ఓవరాల్గా నాకైతే నచ్చలేదు. ఒక్కసారి కూడా చూడడం కష్టమే మామ. ఫ్రీ టైం ఉండి చూడడానికి కంటెంట్ లేదు అనుకుంటే అప్పుడు చూస్తా అంటే చూడొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయడమే బెటర్ మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.